నేను దీన్ని ఎలా డివైడ్ చేస్తానంటే ఈసీఈని ట్రిపుల్ఈని ఒకలాగే చూస్తాను, ఎందుకంటే అది ఆపర్చునిటీస్ విచ్ తర్వాత సివిల్ అండ్ మెకానికల్ ని సో వీళ్ళకి డివైడ్ చేసి నేనైతే ఈ వీడియో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. అండ్ ఇందులో అన్ని కూడా నేను రియలిస్టిక్ థింగ్స్ చెప్తాను. సో ఫస్ట్ థింగ్ ఈసీఈ అండ్ ట్రిపుల్ వాళ్ళకి నేను ఇది చెప్పాల్సింది ఏంటి అంటే, ఇది వరకు ఈసీఈలో ఒక కాలేజ్ లో 100 మంది ఉన్నారంటే ఐటీ కంపెనీస్ వాళ్ళు హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ అంటే 50% ఆఫ్ పీపుల్ ని ఐటీ కంపెనీస్ హైర్ చేసుకునేవి ఇది వరకు. ఇప్పుడు పరిస్థితి అది కాదు, ఇప్పుడు మొత్తం కూడా డౌన్ వెళ్ళింది. ఎందుకంటే ఇది వరకు కూడా సిఎస్ లో 100-200 మంది ఉండేది, ఇప్పుడు 1000 మంది ఉన్నారు. సో దే హ్యావ్ మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఫర్ సిఎస్సి వాళ్ళు కాబట్టి ఈసీ వాళ్ళ దగ్గరికి వాళ్ళు తక్కువ వెళ్తారు. అంటే ఈ 50% ఎంత అయిందంటే 25%. అంటే 100లో 25 మందిలో టాప్ 25 లో మీ కాలేజ్ లో మీరుంటే మీరు జాబ్ తెచ్చుకునే అవకాశాలు చాలా ఎక్కువ. అంటే మెకానికల్ లో ఐటీలో వాళ్ళు హైర్ చేసుకుంటారు, బట్ అది 100లో 10 మందిని మాత్రమే మెకానికల్ వాళ్ళని హైర్ చేసుకుంటారు, మిగతా వాళ్ళని ఇగ్నోర్ చేసేస్తున్నాం. ఒకప్పుడు ఇక్కడ 30 మందిని హైర్ చేసుకునే వాళ్ళు. అండ్ సివిల్ ఇట్స్ ఆల్మోస్ట్ డెడ్. ఇది నిజంగా డెడ్. అంటే సివిల్ తీసుకుంటే తప్పలేదు, కానీ సివిల్ తీసుకుని ఐటీ సైడ్ వెళ్ళాలనుకుంటే ఇప్పుడున్న సినారియోలో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ. మరి ఎలా వెళ్ళొచ్చు అంటే సివిల్ అండ్ మెకానికల్ అయితే మీరు నాన్ ఐటీ రోల్స్ తీసుకుని అటు నుంచి షిఫ్ట్ అవడం అనేది ఒక సూచించదగ్గ విషయం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఐటీ సైడ్ ఫస్ట్ 2 to 3 years ఇట్ విల్ బి వెరీ హారబుల్. అటు మీరు ఏదో కోర్స్ నేర్చుకుంటూ నెక్స్ట్ షిఫ్ట్ అవడము, బట్ స్టిల్ దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఛాన్సెస్.